హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ లంచ్లోకి బల్ల చిక్కుడుకాయలు, సీజన్లో వచ్చే బల్ల చిక్కుడుకాయలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. మొదటగా బల్ల చిక్కుడుకాయలని బాగా చిక్కుకొని తొడుములు తీసుకొని వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకుంటున్నానండి. మీకు ఈ బల్ల చిక్కుడుకాయల కర్రీ అంటే ఇష్టమా లేదో కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మొదటిగా ఒక కుక్కర్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. చిటపటలాడినంత వరకు ఉంచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఉడికినంత వరకు ఉంచుకోవాలండి. బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకొని వాష్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు 3 టమాటీల్ని ప్యూరీగా ప్రిపేర్ చేసుకున్నానండి. దాన్ని ఒక పక్కన పెట్టేస్తాను. ఈ లోపల చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గిపోయి మెత్తగా సాఫ్ట్గా అయ్యాయండి. ఇప్పుడు ఈ టైంలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇదే టైంలోన మనం ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు ఎంతవరకు కర్రీ ఉందో అంతవరకు మునిగినంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే టైంలోన ఇప్పుడు మనం కుక్కర్లోనే ఒక్క విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. ఇంతకీ నా వాయిస్ చేంజ్ అయింది, అబ్జర్వ్ చేశారా? ఇక్కడ కొంచెం వైజాగ్లో కొంచెం చలి ఎక్కువగా ఉంది, అందుకని వాయిస్ మారిందండి. వాయిస్ మారింది. హెడేక్, కోల్డ్, కఫ్లు అన్నీ కూడా వచ్చేసాయి. కుక్కర్ విజిల్ ఇచ్చేసాను కదండి. ఇచ్చేసిన తర్వాత విజిల్లు వచ్చేస్తున్నాయి. రెడీ అయిపోయిందండి కర్రీ. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. చల్లగా అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. నచ్చిందా? ప్రాసెస్ నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేసేయండి. మరి ఈరోజు మా లంచ్లోకి ఈ కర్రీతో ప్రిపేర్ చేసుకున్నాము. ఇది నా లంచ్ ప్లేట్ అండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.